ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా ముఖ్యమైన విషయం. మనకుండే ప్రతి అవసరం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి డబ్బులు సంపాదించడం చాలా ముఖ్యం. కాకపోతే ఈ మధ్య కాలంలోనే కొన్ని విషయాలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. అవి ఏమిటంటే యూట్యూబ్ ప్రమోషన్స్ లేదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే యూట్యూబ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఎక్కువగా మనం ఏ వీడియో ఓపెన్ చేసినా సరే సడన్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అది ఎలాంటి వీడియో, ఏ వీడియో అయినా సరే, అది మైథాలజీ వీడియోస్ అవనివ్వండి, లేకపోతే కుకింగ్ వీడియోస్ అవనివ్వండి, లేకపోతే కామెడీ వీడియోస్ అవనివ్వండి, మోటివేషన్ వీడియో ఏదైనా సరే సడన్గా మధ్యలో ప్రమోషన్స్ యాడ్స్ వస్తున్నాయి. ఎవరైతే మనకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తారో, ఎవరైతే మనల్ని మంచి మంచి నాలెడ్జ్తో ముందుకు మోటివేట్ చేసి తీసుకెళ్తారో వాళ్ళే కొన్ని వీడియోస్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే బెట్టింగ్ వీడియోస్. బెట్టింగ్ ఆడండి, మీకు చాలా డబ్బులు వస్తాయి, నేను ఇప్పుడే లక్షలు నేను విత్డ్రా చేసుకున్నాను, ఇప్పుడే నేను షాపింగ్ చేసి వచ్చిందంతా బెట్టింగ్తోనే చెప్పడం జరుగుతుంది. దయచేసి అది నమ్మకండి. ఎందుకంటే వారు చెప్తుంది నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా బెట్టింగ్ ఆడితే మాత్రం డబ్బులు చాలా వేలల్లో లక్షల్లో కోల్పోవడం అయితే జరుగుతుంది. అసలు యాక్చువల్గా బెట్టింగ్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి. అది రమ్మీ అవనివ్వండి, వాళ్ళు చెప్పే క్రికెట్ బెట్ అవనివ్వండి, లేకపోతే వారు చెప్పి ఎందులో అయినా సరే చాలా ఎక్కువ ఫ్రాడ్స్ అయితే జరుగుతుంది. అసలు రమ్మీలో కానీ లేకపోతే బెట్టింగ్లో కానీ లేకపోతే మనం ఆడే ప్రతి యాప్స్లో కానీ ఎలాంటి ఫ్రాడ్ జరుగుతుంది ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఒకసారి చూడండి. సో మీరు చాలామంది అనుకుంటారు వాళ్ళు ఏదో చెప్పారు అది నిజమనుకుని ఎలాగ ఆడిస్తామంటే, ఒకటి ఆలోచించండి. సోషల్ మీడియాలో అనేది చాలా విషయాలు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు తెలిసిందాలు ఏంటంటే నిజమని చెప్పి నమ్మేది ఈ యూట్యూబర్స్ లేకపోతే సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని, వాళ్ళు చెప్పిందే మంచిది అనుకొని మనం నమ్మేసి ఇంకా మన లైఫ్లో అదే ముందు అనుకొని ముందుకు వెళ్తుంటాం. అలాంటి సమయంలోనే వాళ్ళు చెప్పిందే నిజం అనుకునేది కూడా ఈ బెట్టింగ్ యాప్స్. వాళ్ళే మనకు చెప్తున్నారు ఆడండి డబ్బులు వస్తాయని చెప్పేసి. దయచేసి అది నిజమనుకొని ఆడకండి. దీనివల్ల అల్టిమేట్గా మనకు లాసే జరుగుతాయి. ఇందులో ఫ్రాడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, మీరు చేసే వీడియోలు మాకు చాలా బాగా నచ్చుతాయి. ఎందుకంటే మేము ఎంత నాలెడ్జ్ సంపాదించింది, ఎంత మోటివేట్ అయ్యి చెప్పింది మీ వీడియోస్ వల్లే. సో మీరే కొన్ని ప్రమోషన్ చేసి అది బెట్టింగ్ వైపు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదనేక నా ఒక ఒపీనియన్. నా దగ్గర చాలా ఎక్కువ మంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇదైతే మాత్రం దయచేసి అలాంటి ప్రమోషన్ చేయకండి. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా ముఖ్యమైన విషయమే. మీకు కూడా ప్రమోషన్స్ వస్తేనే మీకు కూడా అంటే మీకంటే ఎవరైతే యూట్యూబ్లో చేస్తున్నారో వాళ్ళందరికీ డబ్బులు కూడా చాలా ముఖ్యమే. అలాగని చెప్పి మీకు వచ్చి ఇలాంటి ప్రమోషన్స్ ఇలా బెట్టింగ్ ప్రమోషన్స్ మాత్రం చేయకండి. సో మీకు వచ్చే దాంట్లో అది మహా తక్కువ, దాన్ని వదులుకున్నా పర్వాలేదు. కానీ మమ్మల్ని ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళందరినీ, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక మంచి మార్గాన్ని వైపు మమ్మల్ని తీసుకెళ్ళండి తప్ప ఇలా బెట్టింగ్లు ఆడండి, ఇలా రమ్మీలు వాడండి డబ్బులు వస్తాయని చెప్పి దయచేసి ఆ ఊబులో మమ్మల్ని తోసికండి. అది నమ్మి ఆ బోనస్ల కోసం అది నిజమనుకొని డబ్బులు వస్తే ఆడుదాం అనుకున్న అవసరాలన్నీ తీర్చేసుకుందామని ఆడి చాలామంది వందలు వేళ్ళు లక్షలు పోగొట్టుకున్నాం. ఫస్ట్ సరదా కాస్త అలవాటు అవుతుంది, అలవాటు కదా వ్యసనంగా మారిపోయి చివరికి మా జీవితాలు కోలుకోలేని స్థితిలో తీసుకెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి ప్రమోషన్స్ ఇలాంటి వీడియోస్ చేయకపోవడం మంచిదని చెప్పి నా ఒక ఒపీనియన్. ప్లీజ్ నేను తప్పుగా చెప్పుకుంటే నాకు క్షమించండి. ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. ఇలాంటి మరికొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్.